ట్రైన్ మిస్ అయిపోయింది మేఘనా. ట్రైన్ లో మేఘనా పెద్ద మాట అన్నాడు సరాడు. ఈ కూలి పని అంతా నువ్వే చేస్తావు. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? లైట్ కాదు మా అక్కడ చూడలేదా నువ్వు? అక్కడ చూసి ఎవరున్నారు? ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. మన ట్రిప్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకు? తలైవా ఫస్ట్ లైట్ అయింది కదా. అబ్బో, తలైవ దర్శనం అయింది కాబట్టి ట్రిప్ బాగుంటుందా? పర్ఫెక్ట్. ఓకే డన్. టెర్మినల్ టు ఎయిర్పోర్ట్ చాలా బాగుంది బెంగళూరులో. స్వరూప్ నీ ఫ్రెండ్స్ ఉన్నారు చూడు, ఏనుగులు. యూఆర్ లుకింగ్. నేను చెప్పేసి ఆల్రెడీ, నువ్వు చెప్పాల్సిందే. స్వరూప్, నేను సోలో ట్రావెల్ చేసినప్పుడు ఇవన్నీ నేనే తోసుకుంటూ వెళ్ళాలి. నువ్వు సోలో ట్రావెల్ ఎప్పుడు చేసావు? వెళ్ళాను అంటే అప్పుడప్పుడు వెళ్తుంటానులే స్వరూప్, అలా అనుకో, వెళ్తుంటానని. వెళ్ళేటప్పుడు నేనే అన్ని మోసుకుంటూ ఇలా తోసుకుంటూ వెళ్ళాలి. కానీ నీతో వస్తే ఇదొక లాభం అనమాట. ఈ కూలి పని అంతా నువ్వే చేస్తావు. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. అయిందా? ఎప్పుడు అన్నీ అయిందా? అంతా అయిపోయింది. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వచ్చాము? జపాన్. ఎందుకు? ట్రిప్ కి, వెకేషన్. ఎవరెవరు? ఫ్యామిలీ అందరూ. అమ్మ ఎక్కడ ఉన్నారు? అమ్మ ఇంకా ఇమిగ్రేషన్. నీకు ఎలా ఓకే చెప్పారు? నాకెలా ఓకే చెప్పారంటే నేను ఏమైనా దొంగలా కనిపిస్తున్నాను నీకు? యూ స్టీల్ హార్ట్ నో మేఘనా. హార్ట్ ట్రాలీ తీసుకురా, బ్యాగ్ బరువుగా ఉంది. ట్రాలీ ఇక్కడ ఎక్కడ ఉంది? ట్రే ఉంది, కావాలా? టోక్యో ఓల్డ్ మిస్ట్ యూ. వెల్కమ్. ఎక్కడికి? టోక్యో ఇస్ వెల్కమింగ్ మీ. పద వెళ్దాం. ఎయిర్ ప్యూరిటీ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్. చల్లగా ఉంది కొంచెం. హిరోషిమా. లగేజ్ అంతా పట్టుకొని ఇలా వెళ్తున్నాము. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదని ఇలా ఊరికి ఇలా ఆనుకుందామని నడిచారు. ఆనుకోవచ్చు, జనాల్లో నిల్చొని కాళ్ళు నొప్పి వస్తాయని ఇలా పెట్టారు. సో థాట్ఫుల్ కదా. చాలా థాట్ఫుల్, చాలా ఇంటెలిజెంట్. ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? నీలాగా. వెయిటింగ్ ఫర్ ది ట్రైన్. ట్రైన్ ఇంకా రాలేదు. Isha is also waiting for the train. Isha. Jumba. Da. ఇక్కడ కూర్చోండి. యారదు ఈశునా? ఇప్పుడు మా లగేజ్ పెట్టడానికి వ్యవస్థ అయ్యింది టోక్యో రైల్వే స్టేషన్ లో. నేను ఒక్కదాని వచ్చేసాను. ఏమైంది అడగండి.
లగేజ్ పెడుతున్నప్పుడు నేను లోపల ఉండిపోయాను, వీళ్ళిద్దరు బయటే ఉండిపోయారు, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఏదో రైల్వే స్టేషన్ వచ్చి ట్రైన్ లో పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నేనేం ఏడవలేదు, భయపడ్డాను కొంచెం అంతే. ఎలాగెలాగా ఫుల్ షేకింగ్. బ్యాగ్స్ క్యారీ చేసుకుంటూ భయపడిపోయాను నేను. ఎక్కడో వెళ్ళిపోయి, ఫోన్ లేదు, క్యాష్ లేదు, చేతిలో ఏమీ లేదు, వేరే ఏదో వీళ్ళ లాంగ్వేజ్ రాదు నాకు, కయాపయా కయాపయా అంటారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎవరు టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తామని కూడా అన్నారు మమ్మల్ని, ఫారినర్స్ అని గుర్తు చేసి. ఫారినర్స్ ఫారిన్ కంట్రీ. ఫారినర్స్ కాదు, దే సా మంకీ యూఎఫ్ఓ ఏలియన్ 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 చూసి ఇంటర్వ్యూ చేయడానికి అందంగా ఉంటే ఇక్కడ కూడా నన్ను వెతుక్కొని వచ్చారు, అందంగా ఉన్నానని టీవీకి ఇంటర్వ్యూ చేయడానికి. చూడు బ్యూటిఫుల్ అట్లుంటది మనతోని. పొద్దున్న 10ంటికి బయలుదేరింది మేము హిరోషిమాకి వెళ్ళడానికి. ఇప్పుడు వెళ్తున్నాం, ఇప్పుడు 5 అవుతుంది. క్లోజా అల్లా. వాట్ he didn't allow us. He didn't allow us, yeah? They didn't allow us. నువ్వే లేట్ చేసావు, ట్రైన్ మిస్ అయిపోయింది మేఘనా. స్వరూప్ పోయింది, బుల్లెట్ ట్రైన్ పోయింది. Shut up, Meghna. వాట్ What? You should have come sooner, no? You missed the entire. నేనేం చేశాను? వాట్ ఎంటైర్? You know how expensive the train is. How much was the ticket? ఇప్పుడు వేరే ఏదో వస్తుందంట కదా. No, the ticket is valid only for one train. ఏం కాదు. They won't allow. వాట్? ఇక్కడే ఆగిపోవాలా మరి? You have to go back now. ఎక్కడికి? Back to hotel or wherever. We are not allowed in the next train. We cannot attend. We cannot alight the next train. మేము వెళ్ళాల్సింది ట్రైన్లో, బుల్లెట్ ట్రైన్లో కాదు. ఇది బుల్లెట్ ట్రైన్. ఇది కూడా బుల్లెట్ ట్రైన్. మరి పోయింది, ఇంకేం దొరకదు అది ప్రాంక్ చేశారు. ఎంతసేపు స్వరూప్ ట్రైన్. నువ్వే కూడా బుల్లెట్ ట్రైన్ అని ఫుల్ ఎక్సైటెడ్. మా ఊర్లో కూడా రావాలి ఇలాంటి బుల్లెట్ ట్రైన్లో. బుల్లెట్ ట్రైన్ ఎంత, వాట్ ఈస్ సో బిగ్ అబౌట్ బుల్లెట్ ట్రైన్? ఎన్నసారి నా బుల్లెట్ లో గ్రౌండ్ వెళ్ళాము. ఎవరు అన్న రీజన్ ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు స్వరూప్? జపానీస్ మాట్లాడుతున్నావా? ఎన్నసారి నా బుల్లెట్ లో రౌండ్ కి వెళ్ళాము. ఎన్నిసార్లు? నీ ఎన్నిసార్లు బుల్లెట్, నీ డకోటా బుల్లెట్. బుల్లెట్ ట్రైన్ తో పోల్చుకుంటున్నాడు తన డకోటా బుల్లెట్ ని. ఎవ్రీ బుల్లెట్ ఓనర్ తన హిస్ ఆర్ హర్ బుల్లెట్ ఈస్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. అవునులే, అలా బుల్లెట్ బైక్. బుల్లెట్ అండ్ పేరు పెడితే అలాగే ఫాస్ట్ గా వెళ్ళాలి. మీ బుల్లెట్ ఎందుకు ఫాస్ట్ గా వెళ్తుంది? బెల్లగా వెళ్తుంది. నీ బుల్లెట్ ట్రైన్ లో గుట్టు 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 సౌండ్ వస్తుందా? సౌండ్ కాదు, ఫాస్ట్ గా వెళ్ళడం ని బుల్లెట్ అంటారు. ఎయిర్ ఫీల్ అవుతుందా?